హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి థ్రిల్ కి గురి చేసే క్రైమ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచానికి దూరంగా ఉండే ఒక దీవిలో కేవలం ఒక జంట మాత్రమే జీవిస్తుంటారు. అయితే వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఒక మహారాణి వస్తుంది. ఆమె అనుకోకుండా ఈ అందమైన దీవిలో శవంగా తేలుతుంది. అసలు ఆమెను ఎవరు చంపేశారు, ఈ దీవిలో ఉన్న ఒక్కగానొక్క జంట ఏం చేశారనేది మిగతా కథ. ఈడెన్ మూవీ 2024 లో రిలీజ్ అయిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే 1929వ సంవత్సరంలో ప్రపంచ యుద్ధం వచ్చి జర్మనీ దేశ ఆర్థిక స్థితి కుప్పకూలిపోతుంది. అయితే కొందరు లీడర్స్ చేసే తీవ్ర నియంత పాలన వల్ల మామూలు ప్రజలు ఇబ్బంది పడతారు. అందరూ దేశం వదిలి దూరంగా పారిపోవాలని చూస్తారు. అప్పుడే మనకు డాక్టర్ రిటర్స్ ని ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ అయిన డోరాని మనకు చూపిస్తారు. వీళ్ళు దేశం మొత్తం అన్వేషించి ఒక రహస్య దీవికి చేరుకుంటారు. అది ఒక అందమైన దీవి. దీని పేరు గలపగస్. ఫ్లోరియానా అడవిలో ఈ దీవి ఉంటది. అయితే కట్టుబట్టలతో డాక్టర్ ఇంకా డోరాలు జర్మనీని వీడి రహస్య దీవికి వస్తారు. అక్కడ డాక్టర్ ఇంకా డోరాలు కలిసి పీస్ఫుల్ గా జీవిస్తారు. ఎప్పుడైనా ఈ దీవికి చేపలు పట్టేవాళ్ళు ఇంకా పాట్రోలింగ్ ఆఫీసర్స్ పడవలతో వచ్చినప్పుడు డాక్టర్ తను రాసిన కొన్ని లెటర్స్ ని వాళ్ళతో బయట ప్రపంచానికి పంపిస్తాడు. వాటిని తీసుకెళ్లి న్యూస్ పేపర్స్ లో, బుక్స్ లో ప్రచురిస్తారు. తను ఒంటరిగా ఈ దీవిలో బ్రతుకుతున్న లైఫ్ స్టైల్ గురించి డాక్టర్ ఆ లెటర్స్ లో రాస్తుంటాడు. డాక్టర్ తను ఒక ఫిలాసఫీకి సంబంధించిన బుక్ రాయాలని కోరికతో ఉంటాడు. దాని వల్ల మనుషుల జీవిత విధానం మెరుగుపడుతుందని అతని ఆకాంక్ష. 1932లో డాక్టర్ ఇంకా డోరాలు దీవిలో బ్రతుకుతున్న లైఫ్ స్టైల్ ని చదివి ఇన్స్పైర్ అయ్యి ఒక జంట కూడా ఈ దీవికి వస్తారు. మార్గరెట్ ఇంకా హెయిన్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళతో పాటు వాళ్ళ కొడుకు హ్యారీ కూడా ఈ దీవికి వస్తాడు. వీళ్ళు కూడా జర్మనీలో ఉన్న అన్ని ఆస్తులని అమ్మేసి మరి ఈ దీవికి విచ్చేస్తారు. వీళ్ళు కూడా డాక్టర్ లాగా కొత్త జీవితాన్ని గడపాలని డిసైడ్ అవుతారు. కానీ ఈ మ్యాటర్ మార్గరెట్ కి అంత నచ్చదు. కానీ హస్బెండ్ కోరడం వల్ల ఏమనలేకపోతుంది. ఇప్పుడు ఇక కట్టుబట్టలతో ఇంకా కొంచెం ఫుడ్ తో దీవికి వస్తారు. తర్వాత వీళ్ళు ఆ దీవిలో ఆల్రెడీ ఉంటున్న డాక్టర్ ని ఇంకా డోరాలని కలుస్తారు. డాక్టర్ తను రాసిన లెటర్స్ ని న్యూస్ పేపర్ లో రావడం హెయిన్స్ చూపిస్తాడు. మీరు చాలా ఫేమస్, అందుకే మీలాగా ఇక్కడ లైఫ్ ని గడపాలని మేము కూడా వచ్చామని హెయిన్స్ అంటాడు. కానీ ప్రశాంతంగా బ్రతకాలని ఇక్కడ సెటిల్ అయిన డాక్టర్ కి ఈ విషయం అసలు నచ్చదు. హెయిన్స్ ఫ్యామిలీ వల్ల తమ లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి డాక్టర్ తన మనసులో అనుకుంటాడు. కానీ వచ్చిన వాళ్ళని తిరిగి పంపలేం కదా. అందుకే డాక్టర్ హెయిన్స్ ఫ్యామిలీని ఇష్టం లేకున్నా సరే వెల్కమ్ చేస్తాడు. అయితే డాక్టర్ ఇప్పుడు వాళ్ళు కేవలం కూరగాయలను మాత్రమే తింటామని, అవి కూడా తోటలో పెంచినవే తింటామని చెప్పి ఇంటి వెనుకాల ఉన్న తోటని చూపిస్తారు. అక్కడే డాక్టర్ చాలా రకాల కూరగాయలని సేంద్రియ విధానంలో పెంచి ఉంటాడు. వీళ్ళు అసలు మాంసాన్ని తినరు. అయితే ఇక్కడ త్రాగునీరు ఎక్కువగా లేదని, కేవలం సంవత్సరానికి 2 సార్లు మాత్రమే కొండల నుండి వచ్చే ఫ్రెష్ వాటర్ ని షవర్ టైప్ లో స్టోర్ చేసి ఉంటాడు డాక్టర్. ఈ వాటర్ ని తాగుతారు, వాడుకుంటారు. మీరు ఇక్కడ ఉండలేరు, నా మాట విని 2 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి అని డాక్టర్ అంటాడు. నో, మేము ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రాలేదు. నా కొడుకుకి క్షయవ్యాధి ఉంది. డోరాకి కూడా మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే రోగం ఉంది కదా. దాన్ని మీరు మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ద్వారా దాన్ని తగ్గించారు. సేమ్ అలాగే నా కొడుకు వ్యాధిని కూడా తగ్గించండి ప్లీజ్ అని హెయిన్స్ డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ దీనికి డాక్టర్ ఒప్పుకోడు. మీ బ్రతుకు మీరు బ్రతకండి, నేను ఎవరికి హెల్ప్ చేయనని డాక్టర్ మొండి పట్టుపడతాడు. ఎందుకంటే డాక్టర్ తను రాసే బుక్ లో మందులకు తగ్గని వ్యాధుల నివారణ గురించి పొందుపరచాలి అనుకుంటాడు. ఇక ఇది విన్న హెయిన్స్ డిసప్పాయింట్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు డోరా తన పశువులు కట్టేసిన ప్లేస్ కి మార్గరెట్ ని తీసుకెళ్తాడు. నీకు చాలా చిన్న ఏజ్ ఉన్నట్టుంది, మరెందుకు ఆ ముసలోని చేసుకున్నావు అని డోరా అంటుంది. హెయిన్స్ కి మార్గరెట్ రెండో భార్య. అయితే అతని మొదటి భార్యకి పుట్టినవాడే హ్యారీ అని మార్గరెట్ డోరాకి చెప్తుంది. డోరా ఇష్టంగా ఒక డాంకీని పెంచుకుంటది. అయితే అది అంటే డోరాకి చాలా ఇష్టం. కానీ దీవిలో ఉన్న మిగతా జంతువులు ఎప్పుడైనా డాంకీని చంపేసే రిస్క్ ఉంది. అందుకే అంత ఎక్కువ ప్రేమ జంతువుల మీద పెంచుకోకూడదని డాక్టర్ ఎప్పుడు డోరాకి చెప్తుంటాడు. తర్వాత మార్గరెట్ వాళ్ళ లగేజ్ ని డాక్టర్ డాంకీ మీద ఎక్కించి వాళ్ళ ఫ్యామిలీని దూరంగా ఉండే ఒక గుహ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేయండి, మీకు కష్టంగా ఉంటే రేపు జర్మనీ వెళ్ళిపోండి అని డాక్టర్ ఖరాఖండిగా చెప్పేస్తాడు. అయితే ఈ గుహ చాలా ప్రమాదకరంగా ఉంటది. అక్కడ నీటి వసతి కూడా సరిగా ఉండదు. జస్ట్ ఒక తీగలాగా కొండ నీరు కారుతుంటది అంతే. కట్ చేస్తే మళ్ళీ ఇంట్లో డోరా ఇంకా డాక్టర్లు కొత్తగా వచ్చిన మార్గరెట్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళని చూస్తేనే నాకు కంబరంగా ఉంది, ఎందుకు వాళ్ళకు నువ్వు హెల్ప్ చేసావని డోరా డాక్టర్ ని తిడుతుంది. ఇప్పుడు డాక్టర్ ఉండి నేను వాళ్ళకి హెల్ప్ చేయలేదు, ఇన్ఫాక్ట్ ప్రమాదంలో నెట్టేశాను. గుహ దగ్గర చాలా అడవి మృగాలు ఉన్నాయి, వాటి దెబ్బకి వీళ్ళు దీవి నుండి పారిపోతారు పక్కా అని అంటాడు. తర్వాత రోజు నుండి దీవికి కొత్తగా వచ్చిన హెయిన్స్ ఫ్యామిలీ అడవిలో చాలా కష్టపడుతుంటారు. మార్గరెట్ కి ఇంకా హ్యారీకి అయితే రాత్రి
రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. ఆ గుహలో చాలని స్థలంలో దోమల దాడికి గురవుతారు. కొత్త ఇంటి నిర్మాణానికి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఒక్కోసారి భారీగా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయరు. ఒక పెద్ద గుంతను తవ్వి దాన్ని చెరువులాగా తయారు చేస్తారు. ఆ నీటిని తాగడానికి వాడుతారు. సన్నటి దారం లాంటి నీటితోనే ఆ చెరువుని నింపుతారు. కానీ ఈ ప్రాసెస్ లో హ్యారీకున్న జబ్బు ఎక్కువ అవుతుంటది. ఒక రోజు రాత్రి హెయిన్స్ కి చాలా దారుణమైన పీడకల వస్తుంది. ఇప్పుడే మార్గరెట్ తను ప్రెగ్నెంట్ అయిన మ్యాటర్ ని హస్బెండ్ తో షేర్ చేసుకుంటది. ఇది విన్న హెయిన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మార్గరెట్ మొహం మీద హ్యాపీనెస్ కనిపించదు. తను ఈ దీవిలో బిడ్డకు జన్మనివ్వడం ఇష్టం ఉండదు. ఆ టైంలోనే హెయిన్స్ కి వింత శబ్దాలు వినిపిస్తాయి. అదేంటో చూద్దామని అతను మరో గుహకి వెళ్తాడు. అక్కడికి కొన్ని అడవి కుక్కలు వచ్చి ఫ్యామిలీ తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్స్ ని తింటుంటాయి. వాటిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అవి మామూలు వీధి కుక్కలు కాదండి. అడవి కుక్కలు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు హెయిన్స్ వాటిని తరిమి కొట్టినా అప్పటికే లేట్ అవడంతో కొంచెం ఫుడ్ పాడవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మార్గరెట్ డాక్టర్ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ డాంకీని హెల్ప్ కోసం అడిగితే డాక్టర్ సపోర్ట్ చేయడు. కానీ డోరా ఉండి లేదు డాంకీతో మాకు చాలా పని ఉంది, ఇవ్వడం కుదరదని కసురుతూ మాట్లాడుతుంది. కానీ నిజంగా ఫామ్ లోకి తొంగి చూస్తే అక్కడ డాంకీ ఖాళీగానే ఉంటది. మార్గరెట్ డాక్టర్ ని అతను రాసే బుక్ గురించి అడిగినా అతను కూడా రిప్లై ఇవ్వడు. డోరా వాళ్ళు కావాలనే మార్గరెట్ వాళ్ళని అవాయిడ్ చేస్తుంటారు. ఇప్పుడు డోరా ఇంకా డాక్టర్లు మార్గరెట్ వెళ్లిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రైవేట్ టైం ని గడుపుతారు. వాళ్ళు హెయిన్స్ ఫ్యామిలీని ఈ దీవి నుండి తరిమేయడానికి ప్లాన్స్ వేస్తారు. కట్ చేస్తే ఇప్పుడు హెయిన్స్ ఫ్యామిలీ చాలా కష్టంతో సముద్రపు ఒడ్డున ఉన్న వాళ్ళ లగేజ్ ని చేత్తో మోస్తూ కాలినడకనే గుహ వద్దకు తీసుకెళ్తారు. ఇప్పుడే వాళ్లకు సముద్రం నుండి పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఈ సౌండ్ ని ఇంట్లో ఉన్న డాక్టర్ కూడా వింటాడు. అయితే బైనాకులర్స్ తో చూస్తే దీవికి ఒక పెద్ద పడవ రావడం కనిపిస్తుంది. ఆ పడవ ఒడ్డుకు చేరుకుంటది. అందులోంచి జర్మనీ మహారాణిగా చెప్పుకునే ఎలాయిస్ బయటికి వస్తుంది. ఎలాయిస్ కి ఇద్దరు లవర్స్ ఉంటారు, రొడాల్ఫ్ ఇంకా రాబర్ట్లు. ఆమెని ప్రేమగా ఎత్తుకుని ఒడ్డుకు తీసుకొస్తారు. వీళ్ళతో పాటు మాన్యువల్ అనే పనుడు కూడా ఒడ్డుకు వస్తాడు. అతను వీళ్ళ లగేజ్ ని మోసుకొని వస్తాడు. ఎలాయిస్ ఒడ్డున ఉన్న ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసి ఇక్కడే మనం మన కొత్త హోటల్ ని కట్టబోతున్నామని అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఇది విన్న లవర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ముగ్గురు కలిసి సముద్రంలోకి వెళ్లి స్నానం చేస్తారు, రొమాన్స్ కూడా చేస్తారు. అయితే వీళ్ళ చేష్టలన్నింటినీ దూరం నుండి డాక్టర్ ఇంకా డోరాలు గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడే ఎలాయిస్ ఇంకా ఆమె గ్యాంగ్ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎలాయిస్ తన హస్తాన్నిచ్చి ఆమె దాన్ని కిస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ డోరా దాన్ని తిరస్కరిస్తుంది. ఇప్పుడే ఎలాయిస్ జర్మనీలో ఫేమస్ అయిన డాక్టర్ ని బయటికి పిలుస్తుంది. ఇప్పుడే డాక్టర్ ఎలాయిస్ ని కలుస్తాడు. కానీ అతను ఒంటి మీద ఏం బట్టలు వేసుకోకుండా నగ్నంగా వచ్చి ఎలాయిస్ ని పలకరిస్తాడు. అతను కావాలనే నగ్నంగా వస్తాడు. దీంతో డాక్టరు ఎలాయిస్ వాళ్ళు ఈ దీవికి రావడం ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా హింటిస్తూ ఉంటాడు. ఇప్పుడిక ఎలాయిస్ డాక్టర్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. డాక్టర్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ అని, అతను జర్మనీలోని కాక మిగతా దేశాలలో కూడా ఫేమస్ అని, నాగరికతకు ఒక మార్గదర్శని, ఏం లేని అడవిలో ఈ దీవిలో ఇంత డెవలప్మెంట్ చేయడం చాలా గొప్ప అంటూ ఎలాయిస్ డాక్టర్ తో అంటుంది. ఎలాయిస్ వాళ్ళు ఈ దీవికి రావడానికి కారణం చెప్తుంది. వాళ్ళు కట్టబోయే హోటల్ గురించి చెప్తుంది. కానీ ప్రస్తుతానికి స్టే చేయడం కోసం క్యాంపింగ్ కి ప్లేస్ కావాలని అడుగుతుంది. అయితే ఇప్పుడే డాక్టర్ సెల్ఫిష్ గా ఆలోచించి మార్గరెట్ వాళ్ళు కష్టపడి కట్టుకున్న కొత్త చెరువుని చూపిస్తాడు. అయితే ఎలాయిస్ ఇంకా ఆమె లవర్స్ ఇద్దరు ఆ చెరువులోకి దిగి ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఆ చెరువుని గబ్బు చేసి పడేస్తారు. అయితే ఇప్పుడేది గమనించిన మార్గరెట్ వాళ్ళు చెరువు దగ్గరికి పరుగులు పెడతారు. వీళ్ళని చూసిన రొడాల్ఫ్ కాస్త దురుసుగా ప్రవర్తిస్తాడు. ఏకంగా అతను మార్గరెట్ మీదకి ఒక కత్తిని దూస్తాడు. భయపడిన మార్గరెట్ ఎలాయిస్ వాళ్లకు ఈ చెరువు నీటిని మేము తాగడానికి వాడుకుంటున్నామని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పటికే నిజం తెలుసుకున్న ఎలాయిస్ మార్గరెట్ ఫ్యామిలీకి సారీ చెప్తుంది. తన లవర్స్ ని వెనక్కి పిలుస్తుంది. ఇప్పటిక తను హెయిన్స్ కి కూడా తన హ్యాండ్ ఇస్తుంది. హెయిన్స్ మామూలుడు కాదు. ఎలాయిస్ లాంటి అందగతని చూసి సైలెంట్ గా ఉంటాడా, కిస్ చేస్తాడు. ఇప్పటిక ఎలాయిస్ వాళ్ళు ఈ దీవికి హోటల్ ని కట్టడానికి వచ్చిన సంగతి చెప్తుంది. అయితే దానికి కాస్త సమయం పడుతుంది కదా, అప్పటి వరకు మీ చెరువునే వాడుకుంటామని హుకుం జారీ చేస్తుంది. అయితే అక్కడే హెయిన్స్ ఫ్యామిలీ ఉంటున్న ప్లేస్ కి ఎదురుగానే ఎలాయిస్ వాళ్ళు టెంట్ వేసుకుంటారు. అక్కడే స్టే చేస్తారు. ఎలాయిస్ వెళ్లిపోతూ హెయిన్స్ కి ఆమె కొన్ని ఉత్తరాలని ఇస్తుంది. వాటిల్లో కొన్ని హెయిన్స్ కి వచ్చుంటాయి, ఇంకొన్ని మాత్రం డాక్టర్ కి వచ్చుంటాయి. అయితే డాక్టర్ కి వచ్చిన లెటర్స్ మాత్రం ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటాయి. డౌట్ఫుల్ గానే హెయిన్స్ వాటిని తీసుకెళ్లి డాక్టర్ కి ఇస్తాడు. తన లెటర్స్ ని ఓపెన్ చేసినందుకు డాక్టర్ హెయిన్స్ మీద కోప్పడతాడు. అయితే అవి యాక్చువల్ గా ఓపెన్ చేసిన తర్వాత ఎలాయిస్ తనకిచ్చిన మ్యాటర్ ని హెయిన్స్ ఇప్పుడు డాక్టర్ చెప్తాడు. కానీ ఎలాయిస్ ఆల్రెడీ నన్ను కలిసింది కదా, మరి ఆమె అప్పుడే నాకు వాటిని ఇచ్చి ఉండొచ్చు కదా, దీన్ని బట్టి తను ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుండొచ్చు అని డాక్టర్ అనుకుంటాడు. ఎలాయిస్ డాక్టర్ మీద ఉన్న కోపంతో అతని లెటర్స్ ని ఓపెన్ చేసి వాటిని హెయిన్స్ ఓపెన్ చేసినట్టు నాటకం ఆడి వీళ్ళిద్దరికి లొల్లి పెట్టాలని అనుకుని ఉంటది.
ఉంటది. అయితే ఇప్పుడు హెయిన్స్ ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం కోసం వెళ్లి ఎలాయిస్ ని కలుస్తాడు. కానీ ఎలాయిస్ ఒక అడవి కుక్కని మచ్చిక చేసుకుని దాన్ని పెంచడం చూస్తాడు. అది హెయిన్స్ మీదకి వస్తుంటది. దీంతో హెయిన్స్ భయపడిపోతాడు. ఇప్పుడు హెయిన్స్ లెటర్స్ గురించి ఎలాయిస్ ని అడిగి నిలదీస్తాడు. అయితే అప్పుడే ఎలాయిస్ ఎందుకని డాక్టరు అతని దగ్గర ఉన్న నీటి గురించి చెప్పకుండా మీ దగ్గర ఉన్న చెరువు గురించి మాకు చెప్పిండు. అతను కావాలని మనం లొల్లి పెట్టుకోవాలని చెప్పి ఇలా చేశాడు. అందుకే నేను అతని మీద రివెంజ్ తీసుకున్నా అని అంటది. ఇది విన్న హెయిన్స్ షాక్ అయిపోతాడు. డాక్టరు ఎందుకని తమ మీద పగ పట్టాడని హెయిన్స్ తన మనసులో అనుకుంటాడు. ఇప్పుడే ఎలాయిస్ హెయిన్స్ కి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ని చూపిస్తుంది. అందులో ఎలాయిస్ మహారాణి దీవిలో కట్టబోయే హోటల్ గురించి ఉంటది. అండ్ ఆ హోటల్ కేవలం ధనవంతులకు మాత్రమే అని రాసి ఉంటది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఎలాయిస్ డాక్టర్ ఇంటి చుట్టూ వెళ్తుంటది. తను డాక్టర్ ని ఒక పంది అని వెటకారంగా పిలుస్తుంది. ఇది విన్న డాక్టర్ కోపంతో ఆమె మీదే కరుస్తాడు. అయితే యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే డాక్టర్ వాళ్ళు కూరగాయలు పెంచుతున్న తోటలోకి ఒక అడవి పంది ఎంటర్ అయి మొక్కల్ని పాడు చేస్తుంటది. సో ఎలాయిస్ ఆ పంది గురించే డాక్టర్ తో అని ఉంటది. ఇప్పుడు ఇక ఆ పందిని చూసిన డాక్టర్ అలర్ట్ అయిపోయి దాన్ని అక్కడి నుండి తరిమిస్తాడు. కానీ ఏం లాభం, ఆల్రెడీ అక్కడ తోట నాశనమై ఉంటది. దీంతో డాక్టర్ ఇంకా డోరాలు బాధపడతారు. అడవి పంది చేసిన పెంట వల్ల ఈ వారం వీళ్ళకి ఆహారం ఉండదు. ఇదే టైంలో హెయిన్స్ కి అడవిలో ఒక ఆవు కనిపిస్తుంది. దాన్ని అతను చేసి మరి పట్టుకుంటాడు. మచ్చిక చేసుకుంటాడు. గుహ వద్దకు తీసుకుని పోయి కట్టేస్తాడు. మార్గరెట్ హెల్ప్ తో అతను ఫామ్ ని తయారు చేస్తాడు. ఈ ఆవు మనకు దొరకడం వల్ల మనకు రోజు తాగడానికి పాలు దొరకాయని కప్పులు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని నెలల తర్వాత వసంత ఋతువు వచ్చేస్తుంది. ఈ టైం కల్లా మార్గరెట్ వాళ్ళు సగం ఇల్లును కట్టుంటారు. ఇంకా ఇప్పుడు మొదటిసారి వీళ్ళు పెంచిన మొక్కలకు కూరగాయలు కాస్తాయి. ఇలా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో ఉన్న టైంలో అక్కడికి ఎలాయిస్ మళ్ళీ వచ్చి మేము ఇక్కడే మీ ఇంటి పక్కన క్యాంపింగ్ చేస్తున్నాం, ఇక్కడే స్టే చేస్తున్నాం అని చెప్తుంది. కానీ దీనికి మార్గరెట్ ఒప్పుకోదు. తను ప్రెగ్నెంట్ గా ఉన్న మ్యాటర్ ని రివీల్ చేసి బేబీకి డిస్టర్బెన్స్ ఉండొద్దు, ప్రశాంతమైన ప్లేస్ ఉంటే బాగుంటదని కోరుకుంటది. అయినా పర్లేదు, మేము మీ పక్కన ఉంటే మీకే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటదని ఎలాయిస్ అంటుంది. ఆ రోజు రాత్రి ఎలాయిస్ టెంట్ లో తన ఇద్దరు లవర్స్ తో రొమాన్స్ చేస్తుంది. వీళ్ళు చేసే సౌండ్స్ వల్ల మార్గరెట్ ఫ్యామిలీకి ఫుల్ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ అడవి పంది వచ్చి డాక్టర్ వాళ్ళ తోటలో ఉన్న మిగతా కూరగాయల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఇక దీంతో డాక్టర్ కి ఫుల్ కోపం వస్తుంది. వారం రోజులు తిండి లేకుండా డాక్టర్ ఇంకా డోరాలు ఖాళీ కడుపుతూ ఉంటారు. అప్పుడే ఇక దీవిలో ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. ఆ సౌండ్ హెయిన్స్ చేసిందే. అతని దగ్గర ఒక తుపాకీ ఉన్న మ్యాటర్ డాక్టర్ కనిపెడతాడు. ఇప్పుడు అతను నేరుగా హెయిన్స్ ఇంటికి వెళ్తాడు. అక్కడ హెయిన్స్ వాళ్ళు కట్టుకున్న ఇల్లుని ఇంకా వాళ్ళు పెంచుతున్న తోటని చూసి డాక్టర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి దీవి నుండి తరిమేయాలని డాక్టర్ ప్లాన్ వేసి ఉంటాడు కదా, కానీ అది రివర్స్ అవుతుంది. హెయిన్స్ ఫ్యామిలీ ఇక్కడే మంచిగా సెటిల్ అవుతారు. వాళ్ళు సొంతంగా జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు ఇక డాక్టర్ తను తెచ్చిన కోడి పిల్లల్ని హెయిన్స్ వాళ్ళకిచ్చి బదులుగా ఆవును అడుగుతాడు. ఎందుకని హెయిన్స్ ఎంత అడిగినా డాక్టర్ ఆన్సర్ ఇవ్వడు. ఇక వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు మార్గరెట్ డాక్టర్ ని ఒక హెల్ప్ అడుగుతుంది. త్వరలో తనకు జరగబోయే బేబీ డెలివరీ అప్పుడు హెల్ప్ చేయమని కోరుతుంది. కానీ దీనికి డాక్టర్ అసలు ఒప్పుకోడు. అసలు ఈ మార్గరెట్ ఫ్యామిలీ దీవిలో ఉండటమే ఇష్టపడని డాక్టర్ ఎక్స్ట్రాగా బిడ్డకు జన్మనిస్తా అంటే ఒప్పుకుంటాడా? అందుకే తను హెల్ప్ చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ డాక్టరు ఆవు తలని కట్ చేసి దాన్ని కాల్చి వండుకుంటాడు. దాన్ని డోరాకి కూడా షేర్ చేస్తాడు. కానీ డోరా దాన్ని తినదు. ప్లస్ తను డాక్టర్ ని నిలదీస్తుంది. మనం ఈ దీవికి వచ్చినప్పుడే డిసైడ్ అయినాం కదా, మనము కేవలం పండ్లని కూరగాయలని మాత్రమే తినాలని, మళ్ళీ నువ్వెందుకు ఇప్పుడు మాంసాన్ని తింటున్నావు అని తిడుతుంది. ఈ వారం మళ్ళీ మనం పండ్లని వేద్దాం, ఈ లోపు చెట్లకున్న పండ్లని తిని ఆకలి తీర్చుకుందామని డోరా ఎంత చెప్పినా డాక్టర్ మాత్రం వినడు. దీంతో వీళ్ళిద్దరికి హీటర్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. తర్వాత రోజు నుండి రుడాల్ఫ్ దీవి చుట్టూ 10 చోట్ల పెద్ద పెద్ద గుంతల్ని తవ్వుతాడు. కానీ అతని కష్టానికి ఫలితం దక్కదు. ఎన్ని గుంతలు తవ్వినా వీళ్లకు నీటి గుంటలు మాత్రం కనిపించవు. ఇక అతను అలసిపోయి తిరిగి క్యాంపు వద్దకు వెళ్తాడు. కానీ లోపల ఆల్రెడీ ఎలాయిస్ ఇంకా రాబర్ట్లు రొమాన్స్ చేయడం వింటాడు. ఆ సౌండ్స్ అతన్ని చాలా ఇబ్బంది పెడతాయి. ప్లస్ మార్గరెట్ ఫ్యామిలీకి కూడా ఈ సౌండ్స్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక లోపల పని అయ్యాక ఎలాయిస్ తీరిగా టెంట్ బయటకు వస్తుంది. నాకు ఆకలిగా ఉంది, ఫుడ్ ఓపెన్ చేయని అంటే మనం తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్స్ అన్ని ఖాళీ అయ్యాయి. వచ్చి 6 నెలలు అయింది, ఇంకేం మిగులుతాయి, తింటిమి పంటిమని రొడాల్ఫ్ వెటకారంగా ఎలాయిస్ తో అంటాడు. ఇది విన ఎలాయిస్ కి కోపం వస్తుంది. ఇక ఆమె రొడాల్ఫ్ మీద మాన్యువల్ మీద విషాన్ని చిమ్ముతుంటది. ఇలా రొడాల్ఫ్ ఇంకా ఎలాయిస్ కి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో ఎలాయిస్ అడవిలోకి పరిగెత్తుతుంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం అలా చేస్తుంటది. దారి మధ్యలో తనకు హెయిన్స్ కొడుకైన హ్యారీ కనిపిస్తాడు. తనకున్న జబ్బు వల్ల తను ఫాస్ట్ గా పరిగెత్తలేడు. అయితే ఇప్పుడు ఎలాయిస్ అతన్ని మోటివేట్ చేసి ఫాస్ట్ గా పరిగెత్తడానికి సపోర్ట్ చేస్తుంది. ఇద్దరు కలిసి కొండ మీదకి ఎక్కుతారు. హ్యారీకి ఇప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. తనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంటది. ఇప్పుడు ఇక ఎలాయిస్ హ్యారీని వాళ్ళు తినే ఫుడ్ గురించి అడుగుతుంది. మార్గరెట్ ఫ్యామిలీ ఒక 6 నెలలకు సరిపడే ఫుడ్ ని స్టోర్ చేసుకుని ఉంటారు. అయితే ఎలాయిస్ కి షాప్ లో దొరికే ఫుడ్ ని మాత్రమే తినే అలవాటు ఉంటది. ఇప్పుడు తనకు మార్గరెట్ వాళ్ళు దాచుకున్న ఫుడ్ ప్యాకెట్స్ మీద కన్ను పడుతుంది. కట్ చేస్తే తర్వాత
తర్వాత ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న మార్గరెట్ కి పురిటి నొప్పులు రావడం మొదలవుతాయి. ఆ నొప్పికి తట్టుకోలేని తను హెల్ప్ కోసం గట్టిగా అరుస్తుంది. తన హస్బెండ్ ఇంకా కొడుకు ఇద్దరు వేటకు వెళ్లి ఉంటారు. ఈ టైంలోనే రాబర్ట్ ఇంకా మాన్యువల్ సీక్రెట్ గా మార్గరెట్ ఇంట్లోకి దూరుతారు. వాళ్ళిద్దరూ మార్గరెట్ ఫ్యామిలీ దాచుకున్న ఫుడ్ మొత్తాన్ని దోచుకుంటారు, బ్యాగ్స్ లలో వేసుకుంటారు. ఇంకోవైపు టెంట్ లో ఉన్న ఎలాయిస్ ఇంకా రొడాల్ఫ్ లకి మార్గరెట్ అరుపులు వినిపించినా వాళ్ళు కావాలనే రెస్పాన్స్ ఇవ్వరు. మార్గరెట్ కి ఏమైనా పర్వాలేదు, మాకు మాత్రం ఫుడ్ ఇంపార్టెంట్ అనే ధోరణిలో ఎలాయిస్ అండ్ గ్యాంగ్ ఉంటారు. ఇప్పుడు ఇక మార్గరెట్ అటు ఇటు చూసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు తన బాడీలోంచి రక్తస్రావం ఎక్కువ అవుతుంది. మాన్యువల్ ఇంకా రాబర్ట్లు దాక్కుంటారు. అప్పుడే మళ్ళీ బయట నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తే మార్గరెట్ వెళ్లి చూస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఇంకా కొడుకుల కోసం ఆమె వెతుకుతుంది. ఈ గ్యాప్ లో ఇద్దరు దొంగలు పారిపోతారు. మార్గరెట్ బాడీ మీద ఉన్న రక్తం వాసన పసిగట్టిన అడవి కుక్కలు దగ్గరికి వస్తాయి. మార్గరెట్ ని అవి అటాక్ చేయాలని చూస్తాయి. గుహ వద్ద మార్గరెట్ ట్రాప్ చేయబడుతుంది. ఎంత వెలగొట్టినా అడవి కుక్కలు మాత్రం పోవు. తను ఒక చీపురుని తీసుకొని అడవి కుక్కలతో ఫైట్ చేస్తుంది. అయినా ఏం లాభం లేకుండా పోతుంది. నొప్పికి తట్టుకోలేని తను గట్టిగా అరుస్తుంది, బాధపడుతుంది. టెంట్ లోపలేమో మాన్యువల్ ఇంకా రోబోట్లు తక్కువ ఫుడ్ ప్యాకెట్స్ ని తెచ్చారని ఇవేం సరిపోవని ఉల్టా ఎలాయిస్ వాళ్ళనే తిడుతుంది. ఇక ఇప్పుడే మాన్యువల్ మాట్లాడుతూ మనం ఫాస్ట్ గా వెళ్లి మార్గరెట్ ని సేవ్ చేద్దాం, ఆమె డేంజర్ లో ఉంది అని అంటాడు. రొడాల్ఫ్ కూడా మాన్యువల్ మాటలకి సపోర్ట్ చేస్తాడు. కానీ దీనికి ఎలాయిస్ ఏమాత్రం ఒప్పుకోదు. ఈమె చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తుంది. మీరు కేవలం నాకు మాత్రమే సేవ్ చేయాలి, మరి ఎవరికో కాదని మొండి పట్టుపట్టి ఎవరిని బయటికి వెళ్ళనివ్వదు. మార్గరెట్ కి ఏమైనా తనకు ఫరక్ పడదన్నట్టు ఎలాయిస్ ఉంటుంది. ఇప్పుడిక మార్గరెట్ ఫైనల్ గా మగ పిల్లాడికి జన్మనిస్తుంది. బాబు కింద పడిపోతుంటే గట్టిగా పట్టుకుంటది. అడవి కుక్కల నుండి తను తన బాబుని సేవ్ చేసుకుంటది. ఆ టైంలోనే హస్బెండ్ హెయిన్స్ ఇంకా కొడుకు హ్యారీలు స్పాట్ కి వచ్చి మార్గరెట్ ని అప్పుడే పుట్టిన బాబుని సేవ్ చేస్తారు. అడవి కుక్కల్ని తరిమిస్తారు. తనను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళినందుకు హెయిన్స్ సారీ చెప్తాడు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటది. పుట్టిన బాబు కదలడు, ఏడవడు. అయితే మార్గరెట్ బాబు చనిపోయిండేమో అని చెప్పి బోర్ని ఏడుస్తుంది. కానీ హెయిన్స్ గట్టిగా అరవడంతో బాబు ఉలిక్కి పడి లేస్తాడు. బాబు బ్రతికే ఉండని తెలిసి ఊపిరి పీల్చుకుంటారు. ఇక అలసిపోయిన మార్గరెట్ స్పృహ కోల్పోతుంది. వెంటనే హెయిన్స్ డాక్టర్ వద్దకు పరుగులు పెడతాడు. సిచ్యువేషన్ మొత్తం డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయినా కూడా డాక్టర్ మనసు కరగదు. ఇక డోరా వెళ్ళమని డాక్టర్ ని ఫోర్స్ చేస్తుంది. ఇప్పటిక డాక్టర్ తప్పలేక మార్గరెట్ ని సేవ్ చేయడానికి ముందడుగు వేస్తాడు. తర్వాత డాక్టర్ మార్గరెట్ ని చెక్ చేస్తాడు. ఆమె గర్భంలో ఉండే మావి ఇరుక్కుపోవడం వల్ల మార్గరెట్ కి జబ్బు చేసి ఉంటది. దాన్ని డాక్టర్ వేడి నీటితో ఇంకా స్పూన్ హెల్ప్ తో బయటికి తీస్తాడు. ఈ పని చేస్తున్నప్పుడు మార్గరెట్ కి ఫుల్ నొప్పి వస్తుంది. ఆమెకి దేవుడు కనిపిస్తాడు. ఆమెకి చుక్కలు కనపడతాయి. కానీ తర్వాత తన ఆరోగ్యం బాగుపడుతుంది. కిటికీ నుండి దీని అంతటిని మాన్యువల్ చూస్తాడు. ఈ మ్యాటర్ ని అతను మోసుకెళ్లి ఎలాయిస్ కి చెప్తే ఆమె షాక్ అయిపోతుంది. డాక్టర్ కి అడ్డుపడి అతన్ని హెల్ప్ చేయకుండా ఆపాల్సింది, ఎందుకు అలా చేయలేదని ఎలాయిస్ మాన్యువల్ మీద అరుస్తుంది. ఆమె చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. దీంతో కోపం వచ్చిన మాన్యువల్ ఎలాయిస్ మీద కోపడతాడు. నేను ఇక్కడికి వచ్చింది మేస్త్రి పని చేయడానికి కానీ ఒకరిని అటాక్ చేయడానికి కాదు. అయినా ఇలాంటి చెడ్డ బుద్ధి ఉన్న రాక్షసితో పని చేయడం వేస్ట్. నా తిప్పలు నేను వెళ్ళిపోతా అని అరుస్తూ అతను వెళ్ళిపోతాడు. మాన్యువల్ ఎలాయిస్ ని వదిలేసి షిప్ లో వెళ్ళిపోతాడు. తర్వాత ఎలాయిస్ ఏం తెలియని నంగనాచి లాగా మార్గరెట్ ఇంటికి వెళ్తుంది. మార్గరెట్ వాళ్ళ ఇంట్లో కొట్టేసిన సెర్లాక్ డబ్బాని తిరిగి వాళ్ళకే గిఫ్ట్ గా ఇస్తుంది. ఇది చూసిన మార్గరెట్ ఫ్యామిలీ షాక్ అయిపోతుంది. మాన్యువల్ ఒక దొంగ, అతను గురించి మాకు నిన్ననే తెలిసింది. అతను జర్మనీకి షిప్ లో పారిపోయిండు. అతని వల్ల మీ ఫుడ్ ఏమైనా పోయి ఉంటే సారీ అని ఎలాయిస్ మార్గరెట్ ఫ్యామిలీతో చెప్తుంది. ఇక తను మార్గరెట్ బాబుని ఎత్తుకొని ప్రేమతో ఉన్నట్టు నటిస్తుంది. ఎలాయిస్ మార్గరెట్ ఫ్యామిలీని లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది. కట్ చేస్తే హెయిన్స్ ఎలాయిస్ లంచ్ కి వెళ్లేందుకు ఇష్టపడడు. ఎలాయిస్ చెప్పే మాటలన్నీ అబద్ధాలే అని వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయించింది కూడా ఎలాయిసే అని హెయిన్స్ కి తెలుసు. అందుకే అతను ఇప్పుడు లంచ్ కి వెళ్లేందుకు ఇష్టపడడు. కానీ మనం ఇప్పుడు లంచ్ కి వెళ్లకుంటే ఎలాయిస్ కి డౌట్ వస్తుంది. ఆమె ఇంకా ఆమె గ్యాంగ్ చాలా డేంజరస్, గప్చుప్ గా వెళ్లి తినేసి వద్దాం పదా అని మార్గరెట్ తన హస్బెండ్ కి చెప్తుంది. సరే అని చెప్పి ఇక ఇద్దరు కలిసి ఎలాయిస్ లంచ్ కి వెళ్తారు. లంచ్ చేసే ముందు నువ్వు నాకు నచ్చావులే మూవీలో మన వెంకీ మామ ప్రేయర్ చేస్తాడు కదా, సేమ్ అలాగే మన ఎలాయిస్ కూడా డాన్స్ చేస్తుంది. ఆమె డాన్స్ ఒక హ్యారీకి మాత్రమే నచ్చుతుంది. అయితే లంచ్ కి డాక్టర్ ఇంకా డోరాలు కూడా వచ్చి ఉంటారు. ఫుడ్ తినే ముందు డాక్టర్ తన స్టీల్ పళ్ళ సెట్ ని బయటికి తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఈ దీవికి వచ్చే ముందు అతను తన ఒరిజినల్ పళ్ళని కట్ చేసుకొని ఉంటాడు. దాని వల్ల అతనికి ఇన్ఫెక్షన్స్ రావని అతని నమ్మకం. ఇప్పుడు పొరపాటున హెయిన్స్ ఈ ఫుడ్ అంతా దొంగతనం చేసిందే కదా అని టక్కున అనేస్తాడు. వెంటనే మార్గరెట్ టాపిక్ కి మార్చేస్తుంది. ఆమె డాక్టర్ రాసే కొత్త బుక్ గురించి అడుగుతుంది. తర్వాత డోరా అదే పనిగా మార్గరెట్ బాబుని చూస్తూ ఉంటది. ఈ విషయాన్ని ఎలాయిస్ గమనిస్తుంది. ఎలాయిస్ సూటిపోటి మాటలతో వచ్చిన గెస్టుల్ని ఇబ్బంది పెడుతుంది. డోరాకి ఉన్న జబ్బు వల్ల తను ఎప్పటికీ పిల్లల్ని కనలేదని డాక్టర్ అంటాడు. ఇది విని అందరూ షాక్ అయిపోతారు. డాక్టర్ తనని కావాలనే ఇన్సల్ట్ చేశాడని చెప్పి డోరా అలిగి వెళ్ళిపోతుంది. ఇప్పటిక డోరాని ఎలాయిస్ కుక్క అటాక్ చేస్తుంది. దీంతో కోపం వచ్చిన డాక్టర్ ఈ దీవు
నుండి నిన్ను గెంటేసే వరకు నేను నిద్రపోనని ఎలాయిస్ తో శపథం చేస్తాడు. అతను ఎలాయిస్ ని బెదిరించడంతో ఆమె లవర్ రోబర్ట్ రైజ్ అవుతాడు. అతను డాక్టర్ తో ఫైట్ చేయాలని చూస్తాడు. కానీ ఇప్పుడే ఎలాయిస్ తన వద్ద ఉన్న గన్ని తీసి డాక్టర్ ని బెదిరిస్తుంది. ఈ దీవిలో తను 100 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్న పేపర్ ప్రూఫ్స్ ని డాక్టర్ కి చూపిస్తే అతను షాక్ అయిపోతాడు. ఎలాయిస్ చాలా ముదురు కాబట్టి గవర్నర్ ని తన అందచందాలతో ట్రాప్ చేసి స్థలాన్ని రాయించుకొని ఉంటది. ఇది విన్న డాక్టర్ షాక్ అయిపోతాడు. ఇక ఏం చేయలేక అతను తిరిగి వెళ్లిపోతాడు. లంచ్ పూర్తవుతుంది. తర్వాత డాక్టర్ కి నిద్ర పట్టదు. అతను ఎలాయిస్ తో ఫైట్ చేయాలని చూస్తాడు. నేరుగా హెయిన్స్ వద్దకు వెళ్లి తుపాకీని అడుగుతాడు. దానికి బదులుగా అతను బియ్యపు గింజల్ని హెయిన్స్ వాళ్ళకిస్తాడు. తర్వాత హెయిన్స్ మార్గరెట్ ని క్వశ్చన్ చేస్తాడు. యాక్చువల్ గా హెయిన్స్ మార్గరెట్ కి ప్రపోజ్ చేశాడనే కారణంతోనే ఆమె పెళ్లి ఒప్పుకొని ఉంటది. అయితే ఈ మ్యాటర్ ని ఎలాయిస్ లంచ్ టైమ్ లో తీసి హెయిన్స్ ని ఇన్సల్ట్ చేసి ఉంటది. ఇప్పుడు హెయిన్స్ దీని గురించే మార్గరెట్ ని అడుగుతాడు. అవును, నా ఇంట్లో మా ఫ్యామిలీ నన్ను చక్కగా చూసుకోలేదు. నాకు పెళ్లి పిల్లలు సంసారం అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడే నువ్వు వచ్చి పెళ్లి గురించి అడగానే ఒప్పుకున్నా, అంతే తప్ప అందులో వేరే ఏం అర్థం లేదు అని మార్గరెట్ హెయిన్స్ తో వివరిస్తుంది. ఇక హెయిన్స్ కూడా మంచిగా బిహేవ్ చేస్తూ మార్గరెట్ ని అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు డాక్టర్ హెయిన్స్ వద్ద తీసుకున్న తుపాకీతో అడవి పందిని కాల్చి చంపేస్తాడు. దాంతో అతని తోట సేఫ్. కట్ చేస్తే ఎండాకాలం వస్తుంది. మార్గరెట్ వాళ్ళ చెరువు ఎండిపోతుంది. డాక్టర్ తను రాసే కొత్త బుక్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కానీ మధ్యలో గ్యాప్ వస్తుంది. మార్గరెట్ ఇంట్లో దొంగతనం చేసిన ఫుడ్ అంతా అయిపోవడంతో ఎలాయిస్ కథ మళ్ళీ మొదటికి వస్తుంది. తిండి లేక తనకు పిచ్చి పడుతుంది. ఇప్పుడు ఆకలికి తట్టుకోలేక రొడాల్ఫ్ మార్గరెట్ ఫ్యామిలీని ఫుడ్ పెట్టమని అడుక్కుంటాడు. ఇక మార్గరెట్ ఫ్యామిలీ మంచి వాళ్ళు కాబట్టి అతనికి ఫుడ్ ని పెడతారు. బదులుగా రొడాల్ఫ్ వీళ్ళకి ఎలాయిస్ గురించి ఒక సీక్రెట్ ని చెప్తాడు. ఎలాయిస్ మహారాణి కాదు, తొక్క కాదు. ఆమెకి పని చేయడానికి చేత కాదు. సో వాళ్ళ ఫ్యామిలీ ఆమెని ఇంట్లో నుండి గెంటేశారు. తర్వాత డబ్బున్న రోజులన్నీ తిరిగి జల్సా చేసింది. డబ్బు అయిపోయినాక చిల్లర పైసలకి రోడ్ల మీద డాన్సులు చేసేది. సినిమాలో ఉన్న యాక్షన్ ని ఇంకా కథల్ని కాపీ కొట్టేది. ఆమె ఈ అడవిలో హోటల్ కట్టే మ్యాటర్ కూడా ఊత్తదే. అంతా ఫేక్ అని వివరిస్తాడు. తర్వాత రొడాల్ఫ్ తిరిగి టెంట్ వద్దకు వెళ్తాడు. రొడాల్ఫ్ దగ్గర వచ్చే ఫుడ్ వాసనని ఎలాయిస్ కనిపెడుతుంది. తనతో పాటు ఉండడానికి వచ్చే శత్రువుల వాళ్ళ ఇంట్లో మెక్కి వస్తావా, ఎంత ధైర్యం నీకని ఆమె రొడాల్ఫ్ మీద కోపడుతుంది. ఆకలికి తట్టుకోలేక వెళ్లి తిన్నాను, అయినా నేను నీ అంత మూర్ఖుడిని కాను. ఇతరుల చెడుని నువ్వు కోరుకుంటావని రొడాల్ఫ్ ఎలాయిస్ మీద కోపడతాడు. ఎలాయిస్ మీద అరుస్తాడు. ఇప్పుడు ఇక కోపంలో ఉన్న ఎలాయిస్ రొడాల్ఫ్ మీద చేసుకుంటది. సో రొడాల్ఫ్ కూడా ఎలాయిస్ చెంప వాయిస్తాడు. ఇక ఇది చూసిన ఎలాయిస్ అమర ప్రేమికుడు రాబర్ట్ రొడాల్ఫ్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఎలాయిస్ మీద చేసుకున్న రొడాల్ఫ్ కి ఫుల్ కోటింగ్ పడుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత దీవికి ఒక పెద్ద పడవ వచ్చి ఆగుతుంది. అందులో డాక్టర్ ఫ్రెండ్ అయిన అలాన్ వస్తాడు. ఇతను ఒక ఎక్స్ప్లోరర్ ఇంకా హాలీవుడ్ డైరెక్టర్. డాక్టర్ కోసం అలాన్ చాలా ఎక్కువ ఫుడ్ ప్యాకెట్స్ ని తెచ్చి ఉంటాడు. అయితే అతను తన టీం ని ఇంకా కెమెరాస్ ని కూడా దీవికి తెచ్చి ఉంటాడు. దీవిలో జీవిస్తున్న డాక్టర్ విజువల్స్ ని, లైఫ్ స్టైల్ ని, స్టోరీని అలాన్ క్యాప్చర్ చేస్తాడు. గొప్ప మూవీ తీయాలనే ఆలోచన అతనికి ఉంటది. అలాన్ చాలా ధనవంతుడు. మరి ఈ ధనవంతుడిని చూసిన ఎలాయిస్ ఊరుకుంటదా, కన్నేస్తుంది. ప్లాన్ వేస్తుంది. అలాన్ దగ్గర ఉన్న డబ్బుని లాగేసి హోటల్ ని కట్టాలని స్కెచ్ వేస్తుంది. అతనితో పాటు క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఆ రోజు రాత్రి అలాన్ దీవిలో ఉంటున్న ముగ్గురు ఫ్యామిలీస్ కి డిన్నర్ పార్టీని ఇస్తాడు. మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంటది. పాట పూర్తయిన తర్వాత మార్గరెట్ కంట తడి పెడుతుంది. ఇది చూసిన ఎలాయిస్ కూడా పాట కోసం ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అయితే అలాన్ తో ఎలాయిస్ క్లోజ్ గా ఉండటం డాక్టర్ గమనిస్తాడు. అలాన్ ని తన బుట్టలో వేసుకుని వాణ్ణి కూడా చెడగొట్టే ఛాన్స్ ఉంది. అందుకే ముందుగానే ఆలోచించిన డాక్టర్ సీక్రెట్ గా వెళ్లి అలాన్ దీవికి తెచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ ని దొంగతనం చేసి తీసుకెళ్తాడు. లేట్ అవుతే ఆ దొంగ మొహం ఎలాయిస్ ది అన్ని ఫుడ్ ప్యాకెట్స్ ని దోచుకుంటది. అందుకే తీసుకెళ్దాం పదా అని డాక్టర్ డోరాతో అంటాడు. కానీ దీనికి డోరా ఏమాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ దీవికి వచ్చిన మొదట్లో కొన్ని నియమాల మీద, వాల్యూస్ మీద బ్రతకాలని డిసైడ్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు డాక్టర్ ఇలా చిల్లరగా బిహేవ్ చేయడం డోరాకి అస్సలు నచ్చదు. అందుకే దొంగతనానికి తను ఒప్పుకోదు. ఇక దొరికిన వాటితో డాక్టర్ ఇంటికి వెళ్తాడు. పార్టీ అయిపోతుంది. అలానే గ్యాంగ్ మొత్తం సామాన్లని పడవలోకి ఎక్కిస్తారు. ఇప్పుడే ఎలాయిస్ తన నటనని బయట పెడుతుంది. వెళ్లిపోతున్న అలాన్ ని తను కిస్ చేయాలని చూస్తుంది. తనని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలాయిస్ పప్పులేవి అలాన్ ముందు ఉడకవు. అతను ముసలోడే కానీ మహానుభావుడు. నిగ్రహంతో ఉండి ఎలాయిస్ ని వదిలేస్తాడు. అతను తిరిగి జర్మనీకి వెళ్లిపోతాడు. ఇక దీంతో ఎలాయిస్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. తను బాధపడుతుంది. ఇప్పుడే రొడాల్ఫ్ ఫాస్ట్ గా ఎలాయిస్ వద్దకు వస్తాడు. ఏమైంది, నన్ను అలానే జర్మనీకి తీసుకెళ్తాడా చెప్పు అని ఆతృతతో అడుగుతాడు. లేదు, కానీ మన హోటల్ కట్టడానికి అతను డబ్బు ఇస్తాడు. ఆ హోటల్ కట్టిన తర్వాత మనం ఇక్కడే సెటిల్ అవ్వచ్చు అని అబద్ధం చెప్తుంది. అలానే ఇచ్చిన సగం ఫుడ్ ప్యాకెట్స్ ని ఆల్రెడీ డాక్టర్ కొట్టేశాడు కాబట్టి మిగతా సగం ఫుడ్ ప్యాకెట్స్ ని లవర్స్ ఇద్దరు టెంట్ వద్దకు మోసుకెళ్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ డాక్టర్ తుపాకీతో వేటకు వెళ్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి నిన్న నైట్ దాచుకున్న ఫుడ్ కనిపించదు. ఈ పని చేసింది
ఇవన్నీ ఎలాయిస్ ఇంకా తన ఇద్దరు లవర్సే. ఇప్పుడు డాక్టర్ ఆవేశంతో హెయిన్స్ వద్దకు వెళ్తాడు. ఇక టైం వచ్చేసింది, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా లేక ఎలాయిస్ కి సపోర్ట్ చేస్తావా అని గట్టిగా అడుగుతాడు. ఎలాయిస్ రాక్షసి, చాలా సెల్ఫిష్. ఇద్దరిలో కంపేర్ చేసి చూస్తే డాక్టరే కాస్త బెటర్ అని చెప్పి హెయిన్స్ ఇప్పుడు డాక్టర్ వైపే నిల్చుంటాడు. ఇక ఇప్పుడు హెయిన్స్ ఇంకా డాక్టర్లు కలిసి ఎలాయిస్ వద్దకు వెళ్తారు. చెరో తుపాకిని చేతిలో పట్టుకుంటారు. ఎలాయిస్ ఇంటి ముందు దొంగతనం చేసిన అలాన్ ఫుడ్ అంతా అక్కడే ఉంటది. ఇది చూసిన డాక్టర్ కి చిరెత్తుకొస్తుంది. వెంటనే ఎలాయిస్ ని బయటికి పిలుస్తారు. ఎందుకు మా ఫుడ్ ని దొంగతనం చేశామని డాక్టర్ అడిగితే ఇది నా ఫుడ్ అని ఎలాయిస్ అంటుంది. ఇప్పుడు ఇక ఇరువురు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. ఎలాయిస్ లవర్ అయిన రాబర్ట్ కూడా గన్నుతో నిల్చుంటాడు. ఇక ఇద్దరు గ్యాంగులు కాల్చుకునే టైంలోనే మధ్యలోకి మన శాంతి దూత అయిన మార్గరెట్ వచ్చి గొడవ నాపుతుంది. కట్ చేస్తే డాక్టర్ కోపంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడున్న తన టైపింగ్ మిషన్ ని షూట్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. అతన్ని డోరా ఆపుతుంది. ఈ మిషన్ వీళ్ళిద్దరి బాండ్ కి గుర్తింపు. ఇప్పటిక పిచ్చి కోపంతో ఉన్న డాక్టర్ మళ్ళీ వేటకు వెళ్లాలని చూస్తాడు. దారిలో తినడానికి మిగిలిన కాస్త ఫుడ్ ని కూడా తీసుకెళ్తాడు. అయితే తన కోళ్లకు ఫుడ్ కావాలని డోరా అడుగుతుంది. ఆ కోళ్ల కోసం మంచి ఫుడ్ ఎందుకు, పాడైన మాంసాన్ని పెట్టని డాక్టర్ వెటకారంగా అంటాడు. తర్వాత అతను సీసాలో ఊరబెట్టిన మాంసాన్ని డోరా కోళ్లకు పడేసి వెళ్తాడు. ఆ మాంసం పాడై గలీజ్ వాసన వస్తుంటది. తర్వాత ఇక డాక్టర్ వేటకు వెళ్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మళ్ళీ రుడాల్ఫ్ ఫుడ్ ని అడుక్కోవడానికి మార్గరెట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ మన శాంతి దూతలు అతనికి ఫుడ్ ని పెడతారు. ఇప్పటిక ఎలాయిస్ రుడాల్ఫ్ ని ప్రేమగా పిలిచి అతనికి డబ్బులు ఇచ్చి ఫుడ్ ని బట్టల్ని ఇస్తుంది. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, నిన్ను బాధ పెట్టాలని లేదు, వెళ్ళు, జర్మనీకి వెళ్ళిపో, నువ్వు ఇప్పుడు ఫ్రీ బర్డ్ అని ఎలాయిస్ అంటుంది. ఈ గుడ్ న్యూస్ ని విన్న రుడాల్ఫ్ కన్నీరు పెట్టుకుంటాడు. ఎలాయిస్ రుడాల్ఫ్ ని కిస్ చేసి అతను వెళ్లే ముందు చివరిసారిగా ఒక హెల్ప్ అడుగుతుంది. మిడ్ నైట్ టైంలో హెయిన్స్ వాళ్ళ ఇంటి వెనుక నుండి వింత సౌండ్స్ వినిపిస్తాయి. కుక్కలు ఒకటే ముత్తుకుంటుంటాయి. ఏంటో చూద్దామని హెయిన్స్ బయటికి వెళ్లి చూస్తాడు. చెట్ల పొదల్లో నుండి సౌండ్స్ వస్తుంటాయి. అయితే వచ్చింది అడవి పందో లేక దొంగలో అనుకుని హెయిన్స్ షూట్ చేస్తాడు. కానీ అక్కడ చూస్తే డోరా వాళ్ళ డాంకీ చనిపోయి ఉంటది. హెయిన్సే దీన్ని పొరపాటున షూట్ చేసి చంపేస్తాడు. కానీ అక్కడే దూరంగా వేరొక చోట రుడాల్ఫ్ సీక్రెట్ గా దాక్కొని ఈ ఇన్సిడెంట్ ని చూస్తూ ఉంటాడు. అంటే రుడాల్ఫే డాక్టర్ ఇంటి నుండి డాంకీని దొంగలించి దాన్ని కావాలనే హెయిన్స్ ఇంటి వద్ద విడుస్తాడు. ఏదో డేంజర్ ఉందనుకొని చెప్పి హెయిన్స్ ఇప్పుడు దీన్ని షూట్ చేసి చంపేస్తాడు. అలా ఎలాయిస్ రుడాల్ఫ్ ని యూజ్ చేసుకొని హెయిన్స్ వాళ్ళ మీద ఈ స్కెచ్ ని వేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ డోరా పెంచుకునే కోళ్లకు జబ్బు చేస్తుంది. దీనికి కారణం డాక్టర్ వాటికి పెట్టిన చెడిపోయిన మాంసమే. దీంతో డోరా డాక్టర్ తో గొడవ పెట్టుకుంటది. కానీ ఫామ్ లో చూస్తే తన డాంకీ కూడా కనిపించదు. టెన్షన్ పడిన డోరా తప్పిపోయిన తన డాంకీ కోసం దివి మొత్తం వెతుకుతుంటది. మార్గరెట్ వాళ్ళ ఇంటికి చేరుకొని వాళ్ళని కూడా అడుగుతుంది. కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయరు. హెయిన్స్ ఒంట్లో వణుకు పుడుతుంది. నిజం తెలిస్తే డోరా పక్క తనని చంపేస్తదేమో అని హెయిన్స్ భయపడతాడు. కొన్ని రోజుల నుండి డోరాకి ఉన్న జబ్బు ఎక్కువ అవుతుంటది. ఎలాయిస్ వల్ల పిచ్చి పట్టిన డాక్టర్ డోరాకి సరైన ట్రీట్మెంట్ చేయలేకపోతాడు. ఇప్పటిక ప్రేమగా పెంచుకున్న డాంకీ కూడా కనిపించట్లేదని చెప్పి డోరా నీరసించిపోయి కింద పడిపోతుంది. హెయిన్స్ ఆమెని పైకి లేపి డాక్టర్ ఇంటికి తీసుకెళ్తాడు. ఏమైంది, ఎందుకు ఇలా పడిపోయాని డాక్టర్ డోరాని అడుగుతాడు. ఇప్పుడే హెయిన్స్ డాక్టర్ ని పక్కకు పిలుచుకొని అసలు నిజం చెప్తాడు. తెలియక నిన్న నైట్ నేనే డాంకీని చంపేశానని హెయిన్స్ చెప్పడంతో డాక్టర్ కి కోపం వస్తుంది. ఎందుకు అలా చేశావని డాక్టర్ నిలదీస్తాడు. కానీ ఈ గ్యాప్ లో చెట్లలోంచి ఎవరో పారిపోతున్నట్టు కనిపిస్తుంది. వాడు ఎవడో కాదు, రాబర్ట్. ఆ రాబర్ట్ గాడు ఇక్కడ జరిగిన సగం సంభాషణని విని ఎలాయిస్ కి చెరవేస్తాడు. మన ప్లాన్ సక్సెస్ అయింది, యాహూ. హెయిన్స్ ఇంకా డాక్టర్లు గొడవ పడుతున్నారు. ఇద్దరిలో ఒకడు చావడం మాత్రం గ్యారంటీ అని రాబర్ట్ ఎలాయిస్ అంటాడు. ఇంకోవైపు రాబర్ట్ పారిపోవడం చూసిన హెయిన్స్ కి డాక్టర్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఇది అంతా ఎలాయిసే ప్లాన్ చేసి వాళ్ళ డాంకీ చావుకి కారణమని రియలైజ్ అవుతారు. కట్ చేస్తే ఇప్పుడు హెయిన్స్ ఇంకా డాక్టర్లు ఒక జట్టులాగా ఏర్పడతారు. హెయిన్స్ ఏమో తన ఫ్యామిలీని అడవిలోకి పంపిస్తాడు. గొడవ గురించి వాళ్ళకి తెలియకుండా ఉండాలని హెయిన్స్ ఇలా చేస్తాడు. కట్ చేస్తే గన్స్ తో డాక్టర్ ఇంకా హెయిన్స్ ఎలాయిస్ ప్లేస్ కి వెళ్తారు. దారి మధ్యలో వీళ్ళకు రొడాల్ఫ్ కనిపిస్తాడు. వీడు మొత్తం నిజాన్ని కక్కేస్తాడు. ఎలాయిస్ మాయమాటలకు నేను మోసపోయాను, అందుకే అలా చేశాను, సారీ, ఇప్పుడిక మీ వెంట నేను ఉంటాను, పదండి, ఆమె అంతు చూద్దామని రొడాల్ఫ్ వీళ్ళతో అంటాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఎలాయిస్ ఇంటికి చేరుకుంటారు. లోపల ఎలాయిస్ ఇంకా రోబోట్లు మంచి ప్రైవేట్ టైప్ ని గడుపుతుంటారు. బయట నుండి అరుపులు విన్న రాబర్ట్ అలాగే న్యూడ్గా బయటికి వచ్చి డాక్టర్ మీద ఇంకా హెయిన్స్ మీద అటాక్ చేస్తాడు. కానీ రొడాల్ఫ్ అతన్ని అడ్డుకుంటాడు. ఇలా రొడాల్ఫ్ కి ఇంకా రాబర్ట్లకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. హెయిన్స్ ఇప్పుడే మధ్యలోకి దూరి రాబర్ట్ ని కొడతాడు. రాబర్ట్ హెయిన్స్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ గ్యాప్ లో కత్తిని తీసిన హెయిన్స్ దాంతో రాబర్ట్ ని పొడిచి చంపేస్తాడు. అయితే ఇది చూసిన ఎలాయిస్ ఏం చేస్తుందో చూడండి. ముగ్గురు మగవాళ్ళు ఏకమయ్యారు కదా, సో తను మళ్ళీ కొత్త నాటకాన్ని షురూ చేస్తుంది. నన్ను రాబర్ట్ ఎప్పటి నుండో టార్చర్ చేస్తున్నాడు,
ఈ రోజు మీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది, అతన్ని చంపేసి మంచి పని చేశారని ఉల్టా మాట్లాడుతుంది. కానీ ఈసారి ఎలైస్ ని ఎవరు నమ్మరు. తను కట్టబోయే ఇమాజినరీ హోటల్ కి కూడా ఈ ముగ్గురిని పార్ట్నర్స్ చేస్తా అంటది. ఈ గ్యాప్ లోనే డాక్టర్ ఎలైస్ తలలోకి షూట్ చేశామని చంపేస్తాడు. ఈ గన్ సౌండ్ దీవి మొత్తం వినిపిస్తుంది. ముగ్గురు కలిసి రాబర్ట్ ఇంకా ఎలైస్ డెడ్ బాడీలని సముద్రంలో పడేస్తారు. ఈ మ్యాటర్ మన ముగ్గురు మధ్యలోనూ సమాధవ్వాలి, మన ఫ్యామిలీస్ కూడా తెలియకూడదని డీల్ చేసుకుంటారు. ఆ రోజు రాత్రి భారీగా వర్షం కురుస్తుంది. హెయిన్స్ తన గన్ని పట్టుకుని ఇంటికి వెళ్తాడు. అతను ఏదో టెన్షన్ లో ఉన్నాడని మార్గరెట్ గమనిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ రుడాల్ఫ్ ఇంటికి వచ్చి ఎలైస్ ఇంకా రోబోట్లు వాళ్ళ వస్తువులు ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు. నిన్న రాత్రి పడవ వచ్చింది, అందులో వాళ్ళు వెళ్లడం నేను చూశానని రుడాల్ఫ్ అబద్ధం చెప్తాడు. ఈ అబద్ధానికి డాక్టర్ ఇంకా హెయిన్స్ కూడా సపోర్ట్ చేయాలి. అప్పుడే వీళ్ళ ఫ్యామిలీస్ కి డౌట్ రాదు. కానీ డాక్టర్ ప్లాన్ ని అనుసరించకుండా ఉల్టా మాట్లాడతాడు. నేను ఏ పడవని చూడలేదు కదా అని డాక్టర్ రుడాల్ఫ్ తో అంటాడు. పైగా ఎలైస్ తన బట్టలని బుక్స్ ని కూడా ఇక్కడే వదిలేసి ఎందుకు వెళ్తాదని డోరాకి ఇంకా మార్గరెట్ లకి డౌట్ వస్తుంది. ఇక మిగిలిన ఫుడ్ ప్యాకెట్స్ ని స్టీల్ సామాన్లని డాక్టర్ రుడాల్ఫ్ నుండి కొంటాడు. ఆ డబ్బుతో రుడాల్ఫ్ ఈ దీవి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. 2 రోజులైన దీవికి ఒక్క పడవ కూడా రాదు. ఇక మామూలు ఫిషింగ్ బోట్ రాగానే ఈదుకుంటూ రుడాల్ఫ్ దాంట్లో ఎక్కుతాడు. డీజిల్ సరిపోనంత లేదని బోటు డ్రైవర్ ఇంత చెప్పినా రుడాల్ఫ్ మాట వినడు. డబ్బు ఎక్కువ ఇస్తా అని డీల్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఎలైస్ ఫేవరెట్ బుక్ ని మార్గరెట్ తీసుకుని హెయిన్స్ కి ఇస్తుంది. ఎలైస్ కి ఏం జరిగింది నిజం చెప్పండి. ఈ బుక్ అసలు ఎలైస్ విడిచిపెట్టదు. అలాంటిది ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళింది చెప్పండి. మీరు నాతో ఏదో దాస్తున్నారు కదా. ఆ డాక్టర్ ఎలైస్ హత్య నేరాన్ని మీ మీద వేయాలని ట్రై చేస్తున్నాడు. అతను దాని గురించి గవర్నర్ కి ఒక లెటర్ ని రాసి పోస్ట్ చేశాడని చెప్పగానే హెయిన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హెయిన్స్ తుపాకీలో బుల్లెట్ల సంఖ్య తగ్గలేదు, అంటే అతను ఎవరిని షూట్ చేయలేదు. డాక్టర్ గన్ నుండి బుల్లెట్ పేలిందని మార్గరెట్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఇక దీంతో హెయిన్స్ మార్గరెట్ కి అసలు నిజాన్ని చెప్తాడు. కావాలని ఎలైస్ ని డాక్టర్ చంపేసి ఆ నేరాన్ని హెయిన్స్ ఫ్యామిలీ మీద వేసి వాళ్ళని ఈ దీవి నుండి వెలివేయాలని అతను ప్లాన్ చేసి ఉంటాడు. దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు హెయిన్స్ ఇంకా మార్గరెట్లు వేరే ప్లాన్ ని ఆలోచించాలి. కట్ చేస్తే ఇప్పుడు డాక్టర్ ఇంట్లోనే ఉంటాడు. డోరాకేమో జబ్బు చేసి మంచాన పడి ఉంటది. నేను గవర్నర్ కి లెటర్ ని రాశాను, వాళ్ళు వచ్చాక ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందని డాక్టర్ అంటాడు. కానీ ఇక మీద నేను నీతో కలిసి జీవించలేను. నువ్వు మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు, మొత్తం మారిపోయావు. అందుకే ఈ దీవి నుండి నేను వెళ్ళిపోతానని డోరా మొండి పట్టుబడుతుంది. ఆమె పన్ను ఒకటి పుచ్చుపట్టి నొప్పి పెడుతుంటది. దాన్ని డాక్టర్ ఇప్పుడు బలవంతంగా పీకేస్తాడు. ఈ నొప్పితో అయినా డోరా ఈ దీవిలోనే ఉండిపోతుందని డాక్టర్ నమ్మకం. తర్వాత వాకింగ్ కోసం అని చెప్పి డోరా అడవిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈమెను మార్గరెట్ కలిసి డాక్టర్ చాలా చెడ్డవాడు, అతను కావాలని ఎలైస్ ని చంపేసి నా హస్బెండ్ మీద నేరాన్ని వేయాలని చూస్తున్నాడు. రేపు నీకు కూడా అతని వల్ల ప్రమాదం రావచ్చు, చూసుకో, మాకిప్పుడు హెల్ప్ చేయని మార్గరెట్ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ దీనికి డోరా ఏమాత్రం ఒప్పుకోదు. తను డాక్టర్ కే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు కదా. అలా ఎలా కొత్తగా వచ్చిన మార్గరెట్ కి తన సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక మార్గరెట్ వాళ్ళ దగ్గరున్న ఫ్రెష్ కోళ్ళని డోరాకి గిఫ్ట్ గా ఇస్తుంది. నీ కోళ్లకు జబ్బు చేసిందని విన్నాను, వాటిని నువ్వు వండితే తినే మీకు కూడా జబ్బు చేసే అవకాశం ఉంది, అందుకే వాటిని పడేసి నేను ఇప్పుడు ఇచ్చే ఫ్రెష్ కోళ్ళని తినండి మంచిగా మార్గరెట్ చెప్తుంది. తర్వాత ఇక డోరా ఇంటికెళ్ళి చూసి షాక్ అయిపోతుంది. డాక్టర్ ఫైనల్ గా తన బుక్ రాయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఈ హ్యాపీనెస్ లో డోరా డాక్టర్ కి చికెన్ కూర వండుతుంది. తనని కూడా తినమని డాక్టర్ అంటే వద్దు, నా పంటి నొప్పి ఇంకా ఎక్కువగా ఉంది, తినలేనని డోరా చెప్తుంది. కట్ చేస్తే డోరా వండిన చికెన్ కూరని తినే డాక్టర్ మంచాన పడతాడు. అతనికి జబ్బు చేస్తుంది. ఎన్ని రోజులైనా అది తగ్గదు. ట్విస్ట్ ఏంటంటే డోరా మార్గరెట్ ఇచ్చిన ఫ్రెష్ కోళ్ళని కాకుండా కావాలని జబ్బు చేసిన కోళ్ళని వండి పెడుతుంది. అందుకే డాక్టర్ కి ఇన్ఫెక్షన్ వచ్చి మంచాన పడతాడు. అతనికి రోజు రోజుకి పిచ్చి ముదిరి వింతగా బిహేవ్ చేస్తుంది కదా. అందుకే అతని పీడని వదిలించుకోవాలని డోరా ఇలా ప్లాన్ చేసి ఉంటది. అయితే దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలని డోరా హెయిన్స్ ని ఇంకా మార్గరెట్ లని హెల్ప్ కోసం పిలుస్తుంది. వాళ్ళు ఏమైనా డాక్టర్సా ట్రీట్మెంట్ ఇవ్వడానికి? డాక్టర్ ని చూసి వీళ్ళు సైలెంట్ గా ఉండిపోతారు. హెయిన్స్ ని ఇంకా మార్గరెట్ లని కేవలం సాక్ష్యం కోసం మాత్రమే డోరా ఇక్కడికి పిలిచి ఉంటది. ఇప్పుడు ఇక చనిపోతున్న డాక్టర్ డోరాని దగ్గరికి పిలిచి శపిస్తాడు. ఎందుకంటే డోరా కావాలని అతనికి చెడిపోయిన మాంసాన్ని పెట్టిన మ్యాటర్ ఆల్రెడీ డాక్టర్ కి తెలుసు. ఇక ఫైనల్ గా డాక్టర్ కన్నుమూస్తాడు. తర్వాత గవర్నర్ పోలీస్ బలగంతో దీవికి వస్తాడు. డాక్టర్ రాసిన చివరి ఉత్తరము గవర్నర్ కి అంది ఉంటది. హెయిన్సే ఎలైస్ ని చంపేసిన మ్యాటర్ న్యూస్ పేపర్ లో వచ్చుంటది. ఇక డోరా కూడా అవును, హెయిన్సే ఎలైస్ ని చంపేసినని సాక్ష్యం చెప్తుంది. ఇక డాక్టర్ చావేమో అనుకోకుండా జరిగిందని గవర్నర్ అనుకుంటాడు. ఇప్పుడు ఇక గవర్నర్ హెయిన్స్ ని అరెస్ట్ చేయడం కోసం అతని ఇంటికి వెళ్తాడు. కానీ నేను ఏ హత్య చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఆ డాక్టర్ ఎలైస్ ని చంపేశాడని మొత్తుకుంటాడు. తర్వాత మార్గరెట్ ని కూడా గవర్నర్ ప్రశ్నిస్తాడు. మేము తప్పు చేస్తే మీరు వచ్చే వరకు ఇక్కడ మేమెందుకుంటాం, పారిపోయే వాళ్ళం కదా. డాక్టర్ గన్నులో బుల్లెట్స్ మిస్ అయ్యాయి అంటే అతని
కానీ ఎలాయిస్ ని చంపేసిండు. అండ్ డాక్టర్ ది కూడా సాధారణ మరణం కాదు. డోరాయే అతన్ని హత్య చేసింది. నేను ఆమెకు ముందు రోజు ఫ్రెష్ చికెన్స్ ని ఇచ్చాను, అయినా కూడా కావాలని ప్లాన్ చేసి మరి డాక్టర్ కి కుళ్ళిపోయిన మాంసాన్ని పెట్టి అతన్ని చంపేసింది అని చెప్తుంది. మేము ఇక్కడే ఉంటాం, ఇదే మా ఇల్లని ముక్త కంఠంతో మార్గరెట్ గవర్నర్ కి చెప్తుంది. ఇక మార్గరెట్ మాటల్ని నమ్మిన గవర్నరు వెళ్లి డోరాని అరెస్ట్ చేస్తాడు. ఆమెని దీవి నుండి తీసుకెళ్తారు. వెళ్లే ముందు గవర్నరు మార్గరెట్ ఫ్యామిలీని కూడా జర్మనీకి వచ్చి అక్కడే సెటిల్ అవ్వమని అడుగుతాడు. కానీ దీనికి వాళ్ళు ఒప్పుకోరు. చచ్చినా బ్రతికినా ఈ దీవిలోనే, ఈ దీవే మాకు ఇల్లు అని వాళ్ళు అంటారు. మొత్తానికి హెయిన్స్ ఇంకా మార్గరెట్ లాంటి మంచి వాళ్ళు సేవ్ అయ్యారు. డాక్టరు, డోరా, ఎలాయిస్, రోబోట్ల జెలసీ నుండి మార్గరెట్ ఫ్యామిలీ ఎస్కేప్ అయ్యారు. వాళ్ళ పాపానే వాళ్ళు నాశనమయ్యారు. తర్వాత ఎలాయిస్ ఇంకా రోబోట్ల డెడ్ బాడీలు ఎప్పటికీ పోలీసులకి దొరకలేదు. రుడాల్ఫ్ ఒక పడవని ఎక్కి ఎస్కేప్ అయిన మ్యాటర్ నిజం కాదు. అతను ఎక్కిన పడవ మధ్యలోనే ఫ్యూయల్ లేక ఆగిపోయి ఉంటది. మధ్యలోనే బోటు మునిగిపోయి అతను చనిపోయి ఉంటాడు. డోరా 1943వ సంవత్సరంలో తనకున్న జబ్బు వల్ల కన్ను మూసి ఉంటది. అయితే తను చనిపోయే ముందు దీవిలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఒక బుక్ ని రాసి పబ్లిష్ చేసి ఉంటది. కానీ అవన్నీ అవాస్తవమని, తను రాసినవి అబద్ధాలే అని కౌంటర్ వేస్తూ మార్గరెట్ మరో బుక్ ని రాసి పబ్లిష్ చేసి ఉంటది. తర్వాత 2000వ సంవత్సరంలో మార్గరెట్ తన 96వ ఏట మరణించి ఉంటది. తన వారసులు ఇంకా ఈ దీవిలోనే ఉన్నారని, అక్కడికి వచ్చే టూరిస్టుల కోసం చిన్న హోటల్ ని నడుపుతున్నారని తర్వాత తెలుస్తుంది. ఈ మూవీ కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమని డైరెక్టర్ ఎండ్ క్రెడిట్స్ లో మెన్షన్ చేశాడు. కావాలంటే గూగుల్లోకి వెళ్లి గలపోగస్ అఫైర్ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. చాలా అన్నిజల్ గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.